మామ ఓటింగ్ అయిపోయింది. దాదాపుగా 103 రోజులు మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ని చూసి, వాళ్ళ టాస్కులు చూసి, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ చూసి, వాళ్ళ గుణగుణాలు చూసి, వాళ్ళ నెగిటివ్స్ చూసి, వాళ్ళ పాజిటివ్స్ చూసి, మీకు వాళ్ళ నెగిటివ్స్ కనపడకుండా కళ్ళు మూసుకొని పోయి అన్ని పాజిటివ్స్ చూసి మీరు ఓట్లేసి వాళ్ళని ఇక్కడ దాకా తీసుకొని వచ్చారు. ఓట్లేసే టైం అయిపోయింది. ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి నాకు తెలిసి ఒక 10-15 నిమిషాలు ఉండొచ్చేమో. బట్ ఓటింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది. నేను వీడియో చేసే టైంకి ఒక 40 మినిట్స్ ఓటింగ్ ఉంది. ఈ 40 మినిట్స్లో మీకు ఒకవేళ ఉంటే 5-10 నిమిషాలు ఉంటే ఇంక వేసిన వాళ్ళు వేసేయండి, మీకు నచ్చిన వాళ్ళకి ఓట్లేయండి. మీరు అందరూ కామెంట్ చేయండి, ఈ వారం రోజులు మీరు ఎవరికి మామ ఓటేశారు, ఎవరు గెలవాలని చూశారు, ఎవరు గెలుపు కోసం ఎదురు చూశారు, అండ్ ఇప్పుడు ఫైనల్గా ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు. ఇంకా మేనిఫెస్టేషన్ చేసేసి కింద పడేయండి, చూద్దాం. ఒక 10,000 కామెంట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎవరు 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 అని. నాకు వచ్చిన అప్డేట్స్కి రివ్యూ చెప్తా, అప్డేట్ల వరకు చెప్తా, వచ్చిన వరకు చెప్తా, వచ్చినవి ఏవైతే ఉన్నాయో అవి చెప్తాను. వరుసగా ఒక్కొక్కటి మాట్లాడడం. ఒక 15-20 నిమిషాల కంటే ఎక్కువ లేదు మామ. ఎందుకంటే వాళ్ళ పొగిడి, వాళ్ళ గురించి చెప్పడానికి ఇంకేం లేదు, ఆల్రెడీ అయిపోయింది మా పొగిడి 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 అయిపోయింది. వాళ్ళు రిలేటెడ్ ఎందుకు పడుతుంటాయి, ఏం పడుతుంటాయి అని ప్రతిసారి పొగిడి పొడి అయిపోయింది. ఇంక ప్రత్యేకంగా ఏం లేదు. ఒక 15-20 మినిట్స్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, బయట అవుట్ సైడ్ ఏమవుతుంది ఏంటి అని చెప్తా. ఫస్ట్ బిగ్ బాస్ తెలుగు చరిత్రలో మామ, బిగ్ బాస్ టీమ్ కానీ, బిగ్ బాస్లో పనిచేసే వాళ్ళు కానీ, ఆడియన్స్ కానీ అందరూ ఫీల్ అవుతున్న ఒకే ఒక్క మాట, బిగ్ బాస్ నాకు ఈ 4 మంట పుడుతున్నామా అందుకని ఎత్త అంటుంది. సో అందరూ ఫీల్ అవుతున్న ఒకే ఒక మాట, ఈ సీజన్ జరిగినంత టైట్గా ఏ సీజన్ జరగలేదు విన్నర్ విషయంలో. అది కూడా విన్నర్ రన్నర్కి గొడవ లేకుండా జరగడం అనేది ఒక వరల్డ్ రికార్డు మా. ఇది వరల్డ్ రికార్డ్. ఇది ఎప్పటికీ జరగదు. ఇంకా వాళ్ళిద్దరి మధ్య ఒక్క కించెత్తు మాట లేదు. రేపు కూడా వాళ్ళు క్లోజ్గానే ఉంటారు. నిన్న లైవ్ అయిపోయే ముందు కూడా వాళ్ళు బాగా క్లోజ్గా సరదాగా మాట్లాడుకుంటున్నారు. స్టిల్ ఇక్కడ మాత్రం కొట్టుకుంటున్నారు లిటరల్గా. వాళ్ళు గెలవాలి, వీళ్ళు గెలవాలి, తనుజ గెలవాలి, కళ్యాణ్ గెలవాలని. అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఓటింగ్ గురించి మాట్లాడుకునే దానికంటే ముందు ఈరోజు హౌస్లో ఏం జరిగింది, రేపు ఎలిమినేట్ అయ్యేది ఎవరు, అవన్నీ మాట్లాడుకొని లాస్ట్లో ఓటింగ్ గురించి క్లోజ్ చేద్దాం. 1 to 5 ఎలా ఉంది ఏంటనేది మాట్లాడదాం. ఫస్ట్ ఈరోజు ఏవి కళ్యాణ్ది చూసుంటారు మీరు. నేను ఇంకా చూడలేమా ఎపిసోడు. నేను వేరే పనిలో ఉండి వేరే పెంటలో ఇరుక్కున్నాను. వేరే పెంటలో కోపం వచ్చింది వేరే విషయం మీద. సో అది ఆ పనిలో కిందకి వెళ్ళేసి వచ్చి ఇవన్నీ ఉన్నాయి. ఆ ఎలికి నేను చెప్పాను కదా, ఎలిక్ కోసం నేను ఆ ఎలికి విషయంలో ఎంతమంది మెసేజ్ చేశారమ్మా, మీరేమో ప్లాన్ లేరు. ఆ ఎలికిని బయట ఏదో పెట్టా, అది వచ్చి క్యారెట్ తినిపోయింది, మాత్రం దాంట్లో మాత్రం చిక్కుకోవట్లే. చాలా తెలివిగా ఉంది ఎలుక. ఎలికిని చంపకూడదు అనేసి అతుక్కున్న తర్వాత బయట వేస్తాడు ప్లాన్ చేసాం. చూడాలి ఈరోజు. ఏంటంటే ఇప్పుడు కళ్యాణ్ ఏవి ఎలా ఉంది అనేది ప్లాన్ చేయండి, అదే కింద కామెంట్ చేయండి. ఇప్పుడు ఈరోజు ఈరోజు అంటే మర్చిపోయినామా, మీకు అందరికీ తెలియని అప్డేట్ ఇది. తెలియదు కదా, మర్చిపోంటారు. శనివారం పూట ఏమొస్తుంది అని అనుకుంటారు. శనివారం పూట ఏమి రాదు మావా. ప్రదీప్, శ్రీముఖి అండ్ మన నిధి అగర్వాల్ వీళ్ళు ముగ్గురు హౌస్లోకి వచ్చి వాళ్ళతో కొంచెం హంగామా చేసి, ఆ సూట్ కేసులు తెచ్చి, అది ఏదో మ్యాజిక్ చేసి సూట్ కేసులు తెచ్చి ఏదో హంగామా చేసేసి వాళ్ళతో కళ్ళకు గంతలు కట్టి కొంచెం టాస్క్లు ఆడిచ్చి, ఇక్కడ మన ఈ జోడీ ఉంది చూసారా, బిగ్ బాస్ జోడీ రిలేటెడ్గా ప్రమోషన్స్ కోసం వచ్చి అండ్ ఒక 2-3 టాస్క్లు ఆడిపించి వెళ్ళిపోయారు. ఆ టైంలోనే కళ్యాణ్కి చిన్న ఇంజురీ అయింది హెడ్కి. కొంచెం డాక్టర్ రూమ్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుని వచ్చి ఆ హెడ్కి బ్యాండ్ అలాగే ఉంచుకున్నాడు. ఇది జరిగింది. ఇది అయిపోయింది. ఇది ఎప్పుడు అయిపోయిందంటే నిన్న అయిపోయింది. గురువారం పూట షూటింగ్ జరిగింది. ఎప్పుడైనా వేసేది శుక్రవారం. బట్ ఈసారి ఏం జరిగింది, గురువారం పూట షూటింగ్ జరిగేది శనివారం వేయాల్సి వస్తుంది. ఎందుకంటే శనివారం పూట ఏముండదు, ఆదివారం పూటే మొత్తం టెలికాస్ట్ చేస్తారు. ఆదివారం పూట ఎలా టెలికాస్ట్ చేస్తారంటే, ఇది ఇంపార్టెంట్. ఈ మధ్య 3-4 రోజుల నుంచి చెప్తున్నా కానీ ఈ వర్షన్ నేను చెప్పలేదు. ఈ వర్షన్ చెబితే మీకు క్లారిటీ వస్తుంది. గురువారం జరిగిన ఫుటేజ్ ఏదైతే ఉందో మధ్యాహ్నం నుంచి సాయంత్రం, ఆ ఫుటేజ్ని తీసుకొచ్చి శనివారం ఎపిసోడ్లో యాడ్ చేస్తారు. శనివారం ఎపిసోడ్లో కలుపుతారు. శనివారం ఎపిసోడ్లో వస్తుంది అది. ఇప్పుడు జరిగేది ఏంటంటే శుక్రవారంది గురువారంది కలిపేస్తారు. శుక్రవారం పూట ఆల్రెడీ ఉదయాన్నే గ్రూమింగ్ జరిగిందంట. ఆ తర్వాత వచ్చేసరికి డ్యాన్స్ ప్రాక్టీస్ జరిగిందంట. ఈరోజు షూటింగ్లో జరిగింది. ఇది శనివారం పూట గురువారంది ఇది వీళ్ళు వస్తుంది. ఇప్పుడు వచ్చిన తర్వాత ఈరోజు రేపు షూటింగ్ ఏం జరగద్ది, ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో ఇప్పుడు మాట్లాడేసి తర్వాత ఓటింగ్ ఆర్డర్లోకి వెళ్దాం. ఫస్ట్ ఏంటంటే మార్నింగ్ 10కి రమ్మన్నారట ఎవరిని, ఎక్స్ కంటెస్టెంట్స్ అందరూ
అందరూ వస్తున్నారు, ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ ఆ మాస్క్ మ్యాన్ హరీష్తో సహా వస్తున్నారని టాక్. వచ్చిన తర్వాత నాకు సార్ వాళ్ళతో ఇంటరాక్షన్ ఉంటుంది, అందరితో బాగా మాట్లాడతారు. ఫస్ట్ ఎపిసోడ్ స్టార్టింగ్లో అదే ఉంటుంది. వచ్చి అందరితో ఎక్స్ కంటెస్టెంట్స్ అందరితో మాట్లాడి వాళ్ళల్లో ఎవరు గెలవాలనుకుంటున్నారు మీరు అని అడుగుతారు. చెప్పండి, ప్రియా, శ్రీజ, కళ్యాణ్, గౌరవ్, కళ్యాణ్, ఫ్లోరా, కళ్యాణ్, ఆ తర్వాత సరికి ఫ్లోరా గారు కళ్యాణ్, ఆ తర్వాత సరికి ఇంకెవరున్నారు, రీతు. ఇది కొంచెం డౌట్, రీతు డెమాన్ అని చెప్పదు స్టార్టింగ్లో. ఆ తర్వాత సరికి ఇమాన్యుల్ పేరు ఎవరు చెప్పరేమో పాపం, కానీ వీళ్ళ పేర్లే వస్తాయి. మిగతా అందరూ బర్నీ గారు, సుమన్ శెట్టి అన్న, వీళ్ళు వచ్చేసరికి వీళ్ళు అనుకుంటారు. మిగతా కామనర్స్ దివ్య, డెమాన్ అని చెప్పొచ్చు. మోస్ట్లీ ఇద్దరిలో ఎవరు అనుకుని ఇంకా కళ్యాణ్ అని చెప్పొచ్చు. మోస్ట్లీ డెమాన్ అని చెప్పొద్దు అమ్మాయి, ఎందుకంటే సపోర్ట్ చేస్తూ ఉంది. ఆ తర్వాత హరీష్ గారు వస్తే మాత్రం ఖచ్చితంగా కళ్యాణ్ అని చెప్తారు. ఇలా ఒక్కొక్కరిని అడుగుతారు, ఎవరు గెలుస్తారు, ఎందుకు గెలుస్తారో ఏంటి అనే మ్యాటర్ ఫస్ట్ డిస్కషన్ జరుగుతుంది. ఆ తర్వాత హౌస్ లోపలికి మనకి తెలిసిందే కదా, అనిల్ రావుపూడి గారు కానీ లేదా సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఇంకా మనకు అప్డేట్ లేవు, ఎందుకంటే షూటింగ్ జరగలేదు కాబట్టి. వాళ్ళని పంపించి ఫస్ట్ ఏం చేస్తారంటే టాప్ 5 క్యాండిడేట్ని బయటికి తీసుకొస్తారు. ఈ సీజన్లో టాప్ 5 క్యాండిడేట్కి సీజన్ ఓటీటీలో, బిగ్ బాస్ సీజన్ ఓటీటీ సీజన్లో హరియానా గారు ఉన్నప్పుడు 5 లక్షల రూపాయలు పంపించారు షూట్ కేసుతో. 5 లక్షలు తీసుకుని హ్యాపీగా బయటకు వచ్చేసారు హరియానా గారు. అది జరిగింది. బట్ బిగ్ బాస్ టీం ఎప్పుడైనా ఏం చేస్తారంటే, నేను గమనించింది, నేను అబ్జర్వ్ చేసింది, నాకు తెలిసింది, అక్కడ ఉండే కంటెస్టెంట్స్లో ఎవరికైనా డబ్బు రిలేటెడ్గా నీడ్ ఉంటే, ప్రాబ్లమ్స్లో ఉన్నవాళ్ళు ఉన్నప్పుడే డబ్బులు ఆఫర్ చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే ఆ డబ్బులు ఆఫర్ చేసినప్పుడు అవతల తీసుకునేటట్టు ఉన్నారా లేదా అని చూస్తారు వాళ్ళు. అంత ఈజీగా ఏం చేయరు. అండ్ అవతల కంటెస్టెంట్కి అన్యాయం జరగాలని కూడా చూడరు. వాళ్ళు వెరైటీగా ఆలోచిస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తానండి. సంజన గారు ఉన్నారు, ఆవిడ నాకు తెలిసి మరీ ఎంత ఆఫర్ చేసినా డబ్బులు తీసుకుంటారా అంటే తీసుకోరేమో అనుకుంటున్నా. బట్ ఒకవేళ తీసుకునే ఛాన్స్ ఎక్కడుందంటే, ఆ లిమ్స్కి, చిన్నపిల్లలకి, మా అసోసియేషన్కి హెల్ప్ చేస్తా అన్నారు కాబట్టి 5 లక్షలు 10 లక్షలు ఇస్తానంటే టాప్ 5లో మోస్ట్లీ తీసుకోరు. తీసుకునే ఛాన్స్ ఎక్కడుందంటే, వాళ్ళకి ఇస్తాను అనేసి తీసుకుని వెళ్ళిపోవచ్చు, హై ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు 5th పొజిషన్లో డబ్బులు ఆఫర్ చేస్తే తక్కువ అమౌంట్ ఆఫర్ చేస్తారు. సో 5th పొజిషన్లో ఎలిమినేట్ కాబోయేది 99.999% సంజన గారు. సంజన గారు 5వ పొజిషన్లో ఎలిమినేట్ అయిపోతారు. ఇది ఆల్మోస్ట్ పక్క. అది మీకు కూడా తెలుసు, అది మీకు తెలుసురా వడాలంటారు. ఇది పక్కన పెడితే తర్వాత టాప్ 4 ఉంటారు. ఈవిడ వెళ్ళిన తర్వాత ఈవిడ ఏవి ప్లే చేస్తారు. ఏవి ప్లే చేసిన తర్వాత నాకు సార్తో మాట్లాడి వెళ్ళి కూర్చుంటారు. తర్వాత వీళ్ళ నలుగురికి సంబంధించి మళ్ళీ బిగ్ బాస్ ఇంకొకరిని పంపిస్తారు లోపలికి. పంపించిన తర్వాత 90% ఇక్కడ ఆఫర్ చేయకపోతే ఇక్కడ డబ్బులు ఆఫర్ చేసే అవకాశం ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ ఆఫర్ చేస్తే నాకు తెలిసినంతవరకు ఈ సీజన్లో, దీని గురించి రేపు కూడా సపరేట్ వీడియో చేస్తాను, నాకు తెలిసినంతవరకు డెమాన్ పవన్ అండ్ ఇమాన్యుల్ తీసుకుంటారు. ఇద్దరు తీసుకోవడానికి రెడీ అవుతారని నేను అనుకుంటాను. ఇద్దరిలో ఎవరు ఫస్ట్ పట్టుకుంటారు, ఎవరు తీసుకుంటారు అనేది మనకు తెలియదు. ఇద్దరికి ఇంటెన్షన్ తీసుకోవాలనే ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎందుకంటున్నా ఊరికే ఏది అనడం, డెమాన్ పవన్ మన టాస్క్లో మన ఏవి అయిపోయిన తర్వాత గెలిచేది లేనిది పక్కన పెడితే బిగ్ బాస్ నా కెరీర్ కూడా బిల్డ్ అవుద్ది, కెరీర్ గురించి కూడా గ్రోత్ గురించి కూడా చూసుకుంటారు బిగ్ బాస్. గెలిచేది లేనిది పక్కన పెడితే గెలిచేది అనేది తనకు ఒక క్లారిటీ వచ్చింది. ప్రతిసారి తను ఏమనుకుంటున్నానని నేను అనుకుంటున్నానంటే, తన మాట తీరుని బట్టి కళ్యాణ్ గెలుస్తాడేమో అని అనిపించింది. నీకు 13 వీక్ నుంచి నువ్వు మామూలు ఎలివేషన్ లేదని అనేసి కళ్యాణ్ తాను, ఆ తర్వాత తనుజ గారితో కళ్యాణ్తో కట్టన్స్ వెనక నిలబడేసి కళ్యాణ్ ఏవి జరుగుతున్నప్పుడు వాడికి టాస్కులు ఆడింది తక్కువ, కానీ గెలిచినంత వరకు గట్టి టాస్కులు పడ్డాయి వాడికి, మంచి టాస్కులు, స్ట్రాంగ్ టాస్కులు గెలిచాడనే పాయింట్లు, ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. ఓవరాల్గా నాకు తక్కువ ఛాన్స్ ఉంది, కళ్యాణ్కి ఎక్కువ ఛాన్స్ ఉందని ఫీల్ అవుతున్నట్టుగా అనిపించేది తన కాన్వర్జేషన్స్ అన్నీ. అలాగే తను కూడా అన్నాడు కూడా కాబట్టి తనకి. అండ్ ఇంకొకటి, వాళ్ళ బ్రదర్ వచ్చి మన టీవీలో మాట్లాడినప్పుడు టాప్ 5కే చెప్పాడు విన్నర్ అవ్వాలి, అది ఏమనలేదు. మీద డిజర్వింగ్ పర్సన్ విన్ అన్నారు, కానీ నువ్వు గెలిచి రావాలరా అది ఇది ఏం చెప్పలేదు. తనకి ఇండైరెక్ట్ హింట్ అనుకుంటా, నువ్వు ఎలా గెలిచే ఛాన్స్ లేదురా, నువ్వు డబ్బులు తీసుకుని వస్తే బెటర్ అనేసి అన్నట్టుగా అనిపించింది. ఇంకో క్వశ్చన్ ఉంది. ఇది అయిపోతే ఇమాన్యుల్ని మొన్న సేవ్ చేసిన ఆర్డర్ కూడా క్లియర్గా లాస్ట్ 3లో సేవ్ చేశారు. సో ఇండైరెక్ట్ హింట్, ఇమాన్యుల్కి పెద్దగా ఛాన్స్ లేదు నీకు విన్నింగ్ అని. దాంతోపాటుగా ఇమాన్యుల్ అంత మాస్టర్ మైండ్, ఇమాన్యుల్ అంత బుర్ర ఎక్కువ ఉండే కంటెస్టెంట్ ఈ సీజన్లోనే లేరు. అలాంటి కంటెస్టెంట్ తను ఎన్ని వారాలు నామినేషన్లు లేడు. ఆ తర్వాత ఇక్కడున్న హౌస్లో వాళ్ళకి ఎవరెవరికి ఎప్పుడు ఎలివేషన్లు వచ్చినాయి అన్నీ ఇమాన్యుల్కి తెలుసు. సంజన గారు 5th వెళ్ళిపోయిన తర్వాత డెమాన్ పవన్ ఈ పర్టికులర్ వీక్ ఎంత ఎంటర్టైన్ చేస్తున్నాడో, నాకు పోటీగా ఎంటర్టైన్ చేస్తున్నారా వీడు. దాంతోపాటుగా
కళ్యాణ్ది తనుజ గారిది వేరే రూటు అని క్లియర్గా ఫిక్స్ అయిపోతాడు, ఎట్లయినా వేరే రూటు. దాంతోపాటుగా డెమాన్ పవన్ ఈ వారం అంతా భయంకరంగా ఆడేశాడు, టాస్క్లు ఆడుతున్నాడు, వీడికి కూడా ఎలివేషన్ వచ్చి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళ ముగ్గురులో కాదని నేను విన్నర్ దాకా వెళ్తానా అంటే నో ఛాన్స్ అని తెలుసు. ఎందుకంటే 10-11 వారాల నామినేషన్ లేడు, ఇమాన్యుల్ తిట్టినంత ఎవరికి తెలియదు. కాబట్టి తనకు కూడా డబ్బులు తీసుకోవాలని ఉంటుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు కండిషన్ కూడా పూర్ బ్యాక్గ్రౌండే, చిన్న చిన్న స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళకేమో అంత రిచ్ పీపుల్ ఏం కాదు ఆఫర్ చేస్తే వద్దన్నాడికి. ఎందుకంటే కష్టపడ్డారు, ఆడారు, ఎంటర్టైన్ చేశారు, టాస్క్లు ఆడారు, ఇద్దరు బీభత్సంగా ఆడారు. అలాంటప్పుడు తీసుకొని వెళ్ళినా తప్పులేదు, వాళ్ళకి ఆఫర్ చేస్తే తీసేసుకుంటారు ఇద్దరు. తీసుకోవాలనే మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటాను, ఎప్పుడు కోరుకోను నేను విన్నర్ డబ్బులు విన్నర్కే రావాలి అది ఇది అనుకుంటా. బట్ వాళ్ళకి ఆఫర్ చేస్తే తీసుకుంటారు, తీసుకోవాలని కోరుకుంటాను. ఇప్పుడు 4th పొజిషన్లో వెళ్ళేది ఎవరనేది దేవుడు దిగి వచ్చినా చెప్పలేడు. ఓటింగ్ ప్రకారం ఎవరు వెళ్తారనేది నేను చెప్తాను. బట్ డబ్బులు బట్టి ఉంటుంది, ఎవరు ఎప్పుడు డబ్బులు తీసుకొని వెళ్తే వాళ్ళు 4th పొజిషన్లో వెళ్తారు. వాళ్ళిద్దరు ఎవరైనా డబ్బులు వద్దంటే ఎవరు వద్దన్నారు మావా. బట్ సిచ్యువేషన్ ఏంటంటే ఆఫర్ చేసే అమౌంట్ బట్టి ఉంటుంది. 10 లక్షలు ఆఫర్ చేస్తారు అనుకో, నెక్స్ట్ రౌండ్లో 25 లక్షలు ఆఫర్ చేస్తారేమో అన్న ఫీలింగ్తో ఆగొచ్చు కొంతమంది. మరి 5 లక్షలు ఆఫర్ చేస్తే 5 లక్షలకి వెళ్ళిపోయేది ఎందుకు, ఇక్కడే ఉందో అయిపోయింది అనేసి అనుకోవచ్చు. బట్ 5 లక్షలైనా తీసుకుంటే అవకాశం ఉంది మా ఈ సీజన్లో. ఎందుకంటే ఈ సీజన్లో వచ్చిన హింట్లు అట్లాంటివి. ఫస్ట్ నుంచి తనుజ నెంబర్ 1 అని ఎంతమంది చెప్పారంటే అంతమంది చెప్పారు. ఆటోమేటిక్గా వీళ్ళకి తెలుసు మనం కాదురా, వీళ్ళు ఎవరో ఒకరు, మనకెందుకురా ఒక 5 లక్షలు ఓకే తీసుకెళ్దామని అనుకుంటారు. వాళ్ళకున్న సిచ్యువేషన్స్ అలాంటివి, తప్పలేదు. కాబట్టి ఎవరు వెళ్తారో చెప్పలేము. వాళ్ళిద్దరిలో డబ్బులు తీసుకున్న వాళ్ళకి 4th పొజిషన్, డబ్బులు తీసుకోకుండా ఉన్నవారు 3rd పొజిషన్ వస్తారు. అండ్ ఓటింగ్ ప్రకారం ఎలా ఉందో చెప్తారు, తర్వాత మళ్ళీ డిసైడ్ చేస్తారు. ఓటింగ్ ప్రకారం వచ్చేసరికి వీళ్ళిద్దరిలో ఇమాన్యుల్ అండ్ డెమాన్లో ఇది కాంట్రవర్షియల్, ఖచ్చితంగా కాంట్రవర్షియల్. బట్ నాకు వచ్చిన అప్డేట్ అలా ఉంది, నేను ఏం చేయలేను. నిన్న వీళ్ళిద్దరిలో డెమాన్ పవన్ 3rd పొజిషన్లో ఉన్నాడు. డిఫరెన్స్ ఈజ్ వెరీ మినిమల్, చాలా తక్కువ డిఫరెన్స్ ఉంది. ఫ్యాక్ట్ అది, ఓపెన్ జెన్యూన్ అప్డేట్ అది. ఈరోజు నాకు వచ్చిన అప్డేట్ ఏంటంటే 3rd పొజిషన్లో ఇమాన్యుల్ ఉన్నాడని, డెమాన్ 4th పొజిషన్లో ఉన్నాడని అప్డేట్. ఇది ఓటింగ్ ఆల్రెడీ అయిపోయింది. నేనేదో ఇది చేద్దామన్న ఉద్దేశాలు ఇట్లాంటి ఏం లేదు. ఒకవేళ ఓటింగ్ ఉంటే కొంచెం మార్చుకోవడానికి ఒక 10 minutes ఈ వీడియో పెట్టేలాగా 10-15 నిమిషాలు ఏమైనా టైం ఉంటే ఓట్లు వేసుకోవడానికి ట్రై చేయండి డెమాన్కి ఇమాన్యుల్కి వాళ్ళ పొజిషన్ మార్చడానికి. స్టిల్ వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ చాలా తక్కువ ఉంది. బట్ 3rd పొజిషన్లోకి ఇమాన్యుల్ వచ్చాడు. ఇమాన్యుల్ ఈజ్ ఇన్ 3rd పొజిషన్. 4th పొజిషన్లో డెమాన్ ఉన్నాడు అనేది నాకు వచ్చిన అప్డేట్ మావా. ఇది ఏదైనా అవుతుందో అవ్వదో తెలియదు, అటు ఇటు అవుతుందో లేదు తెలియదు. ఇంకెందుకంటే ఓటింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ఉంది, హాఫ్ అన్ అవర్లో మీరు అటు ఇటు వేసుకోండి. దాంతోపాటుగా డిఫరెన్స్ ఇస్ వెరీ లెస్, అటు ఇటు అవ్వచ్చు. అండ్ డిపెండ్స్ ఆన్ మనీ తీసుకునే దాన్ని బట్టి కూడా 3-4 కూడా మారచ్చు. ఓటింగ్ అక్కడ డిస్ప్లే చేయకపోతే మనకు తెలియదు, డబ్బులు తీసుకెళ్ళి 3rd 4 అవుతారు. సో ఓటింగ్ ప్రకారం అయితే 3rd పొజిషన్లో ఇమాన్యుల్ ఉన్నాడు. మీకు అర్థం కాదు ఏంటంటే ఇమాన్యుల్కి సైలెంట్ ఓటింగ్ పడుతుంది, మిస్రికాల్లో పడుతుంది. ఒక సపరేట్ వర్గం, సపరేట్ ఎంటర్టైన్మెంట్ని ఇష్టపడే మనుషులు, ఎంటర్టైన్మెంట్ ఇష్టపడే కేటగిరీ, జబర్దస్త్ ఆడియన్స్, వీళ్ళందరూ ఇమాన్యుల్కి నిలబడ్డారు. ఇది అంత ఈజీగా లేదు, ఇమాన్యుల్ది ఓటింగ్ పడుతుంది. అండ్ డెమాన్ పవన్కి పడట్లేదంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే హ్యూజ్ ఓటింగ్ పడుతుంది. బట్ ఇమాన్యుల్ దాన్ని దాటాడు అనేది లేటెస్ట్ అప్డేట్, నాకు వచ్చిన హై సోర్సెస్ నుంచి వచ్చిన అప్డేట్. కాబట్టి ఓటు వేసుకోవడానికి ట్రై చేయండి. డెమాన్ ఫ్యాన్స్ డెమాన్ని 3rd పొజిషన్లో చూడాలంటే డెమాన్కి వేసుకోండి, ఇమాన్యుల్ని 3rd పొజిషన్లో చూడాలంటే ఇమాన్యుల్కి వేసుకోండి. ఇద్దరు బీభత్సమైన టైట్గా జరుగుతుంది 3rd 4th అనేది. అండ్ వీళ్ళిద్దరిలో ఎవరైనా ఇమాన్యుల్ కావచ్చు డెమాన్ కావచ్చు 2nd పొజిషన్కి వచ్చే ఛాన్స్ ఉందంటే 100% లేదు, 100% లేదు. ఒక్క % కూడా వీళ్ళిద్దరు 2nd పొజిషన్కి వీళ్ళిద్దరు ఎవరైనా వస్తారంటే ఛాన్స్ లేదు. ఇది మాత్రం క్లియర్. సో యాజ్ ఆఫ్ నో 3rd పొజిషన్ ఇమాన్యుల్, 4th పొజిషన్ డెమాన్, 5th పొజిషన్ సంజన గారు వరుసగా వెళ్ళిపోతారు. డబ్బుల్లో బట్టి అయితే సంజన గారు ఎలాగో వెళ్ళిపోతారు, వీళ్ళిద్దరూ డబ్బులు తీసుకున్న దాన్ని బట్టి అటు ఇటు అవుతుంది. సో రేపు ఎలిమినేట్ అవ్వబోయేది ఈ ముగ్గురు, సంజన గారు, ఇమాన్యుల్, డెమాన్. వీళ్ళ ముగ్గురు రేపు మనకి ఎప్పటికల్లా ఎలిమినేట్ అవుతారంటే సాయంత్రం 6-7 కల్లా వీళ్ళు ఎలిమినేట్ అవుతారు. ఆ అప్డేటు ఇది ఎలిమినేట్ అయ్యింది ఎవరు, అండ్ డబ్బులు ఎంత తీసుకున్నారా లేదా, బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు ఎవరు గెలుస్తారు అనుకున్నారు, ఏం కాంట్రవర్షియల్ జరిగాయి అవన్నీ కూడా కింద కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఆ అప్డేట్స్ అన్ని నిమిషానికి అప్డేట్స్ అల్లాడిస్తారేమో. గ్రాండ్ ఫినాలే అప్డేట్స్ మన బ్రాడ్కాస్ట్ ఛానల్లో అల్లాడి చాకులు మేపుతా. మీరు చేయాల్సింది ఒకటే, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి స్టోరీస్ చెక్ చేస్తూ ఉండండి. ఫాలో అయ్యే చెక్ చేయాలా, నాకు గానరావు. కామెంట్ సెక్షన్లో ఉంది, ఫస్ట్ కామెంట్లో చెక్ చేయండి. ఇప్పుడు రేపు ఎలిమినేషన్ గురించి మాట్లాడాలి. ఇప్పుడు టాప్ 1 టాప్ 2 గురించి మాట్లాడే ముందు ఈ సీజన్ మనకున్న అప్డేట్ ప్రకారం రికార్డు బ్రేకింగ్ ఓటింగ్ పడిందంట మామ. నాకు సోర్సెస్ చెప్తున్నది ఏంటంటే
ఈ సీజన్లో పడ్డ ఓటింగ్ ఏ సీజన్లో పడినంత పడింది. దానికి రీజన్స్ వచ్చి ఉన్న 5 మంది మామూలు టైట్గా లేదు. ఉన్న 5 మందిలో ఎవరి సిచ్యువేషన్ ఎవరి పొజిషన్ స్టాండర్డ్గా విధి అని చెప్పలేని సిచ్యువేషన్. కొంచెం సంజన గారికి చెప్పగలుగుతున్నాం, బట్ అది ఏమవుద్దో తెలియదు. మళ్ళీ అటు ఇటుగా ఆవిడ కొంత డిఫరెన్స్ ఉందంట 4th కి 5th కి. బట్ మిగతా వాళ్ళది అసలు డిఫరెన్స్ ఎంత ఉంది అంటే ఇమాన్యుల్ది డెమాన్ది టైటు, తనుజాది కళ్యాణ్ది టైటు. ఇలా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏంది జనాలకి డౌట్ ఉన్నప్పుడు ఎక్కువ ఓటింగ్ పుష్ అవుద్ది. ఆడియన్స్ ఫ్యాన్స్కి చెప్పడం, వాళ్ళ ఫ్యామిలీస్కి చెప్పడం, వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పడం, వాళ్ళ చేత బతిలాడి వేయించుకోవడం, ఇలాంటివి జరుగుతాయి. వీళ్ళు ఎంతమంది వేయిస్తుంటారో నసబెట్టి మీ అత్తలకో మీ అక్కలకో మీ చెల్లెళ్ళకో కాల్ చేసి అలా ఎందుకు ఇవన్నీ నీకు అనేసి అన్నా కూడా వాళ్ళని అడిగి మరీ రిక్వెస్ట్ చేసి ఓట్లు వేపిస్తుంటారు. అలాగే జరుగుతుంది ఈ సీజన్. అండ్ వీళ్ళు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ కూడా గట్టిగుంది. దట్టు ఏం జరుగుతుందంటే సడన్గా డెమాన్ పవన్ అనే పర్సన్ వచ్చి సడన్గా లాస్ట్ వీక్లో ఎంటర్టైన్మెంట్ టాస్క్లో అల్లాడించేసరికి ఆటోమేటిక్గా ఓటింగ్ పుష్ వచ్చింది. ఇమాన్యుల్ కూడా ఏవి బీభత్సంగా ఉంది, ఓటింగ్ పుష్ వచ్చింది. సంజన గారిది ఏవి బీభత్సంగా ఉంది. ఇలాంటి ఓటింగ్ పుష్ పెరగడం వల్ల అండ్ 1-2 పొజిషన్ మధ్య డిఫరెన్స్ చాలా లెస్ ఉండి బీభత్సమైన కాంపిటీషన్ ఏ సీజన్లో ఎప్పుడు లేని అంత టైట్గా ఉండడం వల్ల, ఏ సీజన్లో ఏ లాంగ్వేజ్లో ఉండదు మా ఇంత టైట్గా, అలా ఉండడం వల్ల ఆటోమేటిక్గా జనాలకి కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమో అయ్యో టైట్గా ఉందంట వేద్దామని, తనుజ ఫ్యాన్స్ ఏమో అయ్యో టైట్గా ఉందంట వేద్దామని, ఇద్దరు కూడా ఎంతకాడికి పుష్ చేద్దామని ఒకరికొకరు పుష్ చేసుకుంటా వచ్చి రికార్డు బ్రేకింగ్ ఓటింగ్ పడుతుంది అని టాకు. అండ్ అది నాగ్ సార్ నోటి నుంచి అనౌన్స్మెంట్ కూడా చేస్తారట. ఈ సీజన్లో పడ్డ ఓటింగ్ అద్భుతమని ఆ నెంబర్ కూడా అనౌన్స్మెంట్ చేసేసే అవకాశాలు 90% ఉంది. దాంతోపాటుగా మొన్న చెప్పాను, మళ్ళీ నాకు అదే అప్డేట్ ఉంది. ఈసారి ఇంత టైట్ ఓటింగ్ ఉండబట్టి మా దగ్గర నుంచి నెగిటివ్ ఏం లేదు, మేము చేసేది ఏమి లేదు అని అప్పుడెప్పుడో ఫస్ట్ సీజన్లో ఏమో ఓటింగ్ రివీల్ చేశారు. ఇప్పుడు ఆ ఓటింగ్ రివీల్ చేయబోతున్నారు అనేది టాకు. కళ్యాణ్కి ఎంత వచ్చాయి, తనుజకి ఎంత వచ్చాయి, డెమాన్కి ఎంత వచ్చాయి, ఇమాన్యుల్కి ఎంత వచ్చాయి, సంజన గారికి ఎంత వచ్చాయని రివీల్ చేయబోతున్నారట రేపు ఎపిసోడ్లో. అదే ఆదివారం లాస్ట్లో చేయబోతున్నారు అనేది బిగ్గెస్ట్ బజ్. అది చేస్తే అద్భుతంగా ఉంటుందయ్యా. జనాల క్యాలిక్యులేషన్స్ కానీ మనం అనుకున్నాయి కానీ కరెక్ట్గా జరిగాయా లేదా, ఎంత డిఫరెన్స్ ఉంది, ఎవరు తోపులు ఎవరు ఫ్యాన్స్ అల్లాడిచ్చేసారా అనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది. మీరు చెప్పండి, అలా ఓటింగ్ అసలు ప్రతి సీజన్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇది పరిస్థితి. అమ్మా హాట్ వాటర్ తెచ్చుకున్న స్వామి, దగ్గెక్కిపోయింది. ఇప్పుడు నెంబర్ 1 నెంబర్ 2 సిచ్యువేషన్ చెప్తా. ఉన్న ఫ్యాక్ట్ ఎవరు గెలుస్తారని మీరు అనుకున్నారు కామెంట్ చేయండి. 10 సెకండ్లు గ్యాప్ ఇస్తా. నేను జరగబోయేది ఎక్కువ శాతం ఏం జరుగుద్దని చెప్తాను. 100% చెప్పలేమయ్యా. 100% చెప్పాలంటే ఏం చేయాలో చెప్తాను. నేను ఎప్పుడు చెప్తాను కామెంట్ చేయండి. ఫస్ట్ ప్రజెంట్ 1-2 పొజిషన్లో తనుజ అండ్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ 1-2 కళ్యాణ్ తనుజ, తనుజ కళ్యాణ్ ఉన్నారు. ఎక్కువ ఓటింగ్ ఎవరికి ఉంది అనేది నాకు అప్డేట్ తెలుసుకున్న టైంకి అయితే నేను 2-3 సార్లు 2-3 రకాలుగా వచ్చినాయి అప్డేట్స్. 2-3 సోర్సెస్ నుంచి 2-3 రకాలు. కొంతమంది కళ్యాణ్ అంటారు, కొంతమంది తనుజ అంటారు. నేను అడిగిన సోర్సెస్ ఏమన్నా చిన్నవే అంటే చిన్నవి కాదు. మీకు తెలిసిన కంటెస్టెంట్, మీకు తెలిసిన పర్సన్స్, మీకు తెలిసి వీళ్ళకి తెలిసి ఉంటుంది అనుకున్న పర్సన్స్ అండ్ పెద్ద పెద్ద తలకాయలని అడిగా. బిగ్ బాస్ దగ్గర ఉండే తలకాయలని అడిగా. వాళ్ళు చెప్పిన సోర్సెస్ నుంచి తెలిసిందే ఇదంతా. ఒకసారి కళ్యాణ్ అంటారు, ఒకసారి తనుజ అంటారు, ఒకసారి కళ్యాణ్ అంటారు, ఒకసారి తనుజ అంటారు. సో ఇలా గందరగోళంగా ఉంది. జెన్యున్గా అలాగే ఉంది మావా. బట్ ఎడ్జ్ ఏంటంటే ఒకసారి చూస్తేనేమో కళ్యాణ్ గెలిచే ఛాన్స్ ఒక 51% ఉంది అన్నారు. అంటే అది కూడా వాళ్ళు కూడా ఫిక్స్ డిసైడెడ్ అనేసి బయట వస్తున్న టాక్ అంతా నిజం కాదు, 100% నిజం కాదు. కొంతమంది కళ్యాణ్, ఒక్కొక్కసారి తనుజ 51% గెలిచే ఛాన్స్ ఉంది, కొంచెం ఎడ్జ్ వచ్చింది అంటున్నారు. నిజంగానే వస్తుంది మామ. ఒకసారి వీళ్ళకి ఎడ్జ్ వస్తుంది, ఒకసారి వాళ్ళకి ఎడ్జ్ వస్తుంది అనేది అప్డేట్ మనకు వచ్చింది. వాళ్ళకు కూడా అర్థం కావట్లే ఎవరు గెలుస్తారో, ఎవరికి వస్తుంది, ఎవరు లాస్ట్ మూమెంట్లో వస్తుందని. ఇంకా ఓటింగ్ ఒక 1 అవర్ 1/2 అవర్ ఉంది కాబట్టి తెలియట్లేదు. అలా అంత టైట్గా జరుగుతుంది. ఈ వీడియో అయిపోయేసరికి ఒక 10-10 నిమిషాలు టైం ఉంటే దయచేసి తనుజకి, కళ్యాణ్కి, మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి ఓట్లు వేసుకోండి. ఎవరైనా గెలవచ్చు. మీ ఎవ్వడు అంటే పలానా వాళ్ళు గెలుస్తారని చెప్పేది కానీ అన్ని ప్రిడిక్షన్ అవుతాయి మా. ప్రిడిక్షనే అవుద్ది. ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరిది వస్తుంది నాకు. ఎలా ప్రిడిక్షన్ అవుద్దంటే ఉండేది 2 ఆప్షన్, కళ్యాణ్ తనుజ. నేను ఇప్పుడు వచ్చేసి కళ్యాణే గెలుస్తాడ్రా అనేసి అన్నాను అనుకోండి, 100% జరిగితే నేను ముందే చెప్పాను అనొచ్చు. బట్ జరగకపోయే ఛాన్స్ కూడా ఉంటుంది, ఎందుకంటే టైట్గా ఉంది అక్కడ. తనుజ పేరు చెప్పినా కూడా అలాగే అవుతుంది. కాబట్టి నేను చెప్పాల్సింది ఏంటంటే మీ ఓట్లు మీరు వేసుకోండి. వీళ్ళిద్దరిలో ఎవరైనా గెలిచే సిచ్యువేషన్ ఇప్పటికీ ఉంది. బట్ ఈరోజు నైట్ 12 తర్వాత నాకు అప్డేట్ వస్తే ఇన్స్టాగ్రామ్లో పెట్టేస్తాం, 100% పెడతా. ఇప్పటిదాకా ఉన్న అప్డేట్ అయితే నిజంగా ఇదే. నేను విన్నర్ ఎవరైనా చెప్పగానే డిక్లేర్ చేసి చెప్తారని ఆశతో వచ్చిన వాళ్ళకి సారీ.
డిక్లేర్ చేసే అంత సిచ్యువేషన్ నాకు లేదు, 100% లేదు. మిమ్మల్ని డిసప్పాయింట్ చేయాలనే ఉద్దేశంలో నాకు ఒక సోర్స్లో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఒకటి ఉంది. కొంచెం హై సోర్సెస్ నుంచి కొంచెం ఎక్కువ ఛాన్సెస్ వీళ్ళిద్దరిలో ఒకరికి ఉందని చెప్పారు. బట్ అది నేను చెప్పాను అనుకో, అది ఒకవేళ 90% అని చెప్పారు వాళ్ళు, బట్ అది నేను చెప్పాను అనుకో, అది ఒకవేళ జరగకపోతే మీరు డిసప్పాయింట్ అయ్యేది నా వల్ల కాదు. వాళ్ళని మీరు మెసేజ్ చేసి నన్ను అనుకునేది ఇవన్నీ వేరే రకంగా వెళ్ళిపోతాయి. కాబట్టి ఆ సోర్స్ నేను రివీల్ చేయదలుచుకోవట్లేదు. వీళ్ళిద్దరిది టైట్గా ఉందనేది నాకు వచ్చిన ఎక్కువ సోర్సు. నాకు చెప్పిన సోర్స్ కూడా ఎవరు గెలుస్తారనే సోర్స్ వచ్చింది కూడా, అది కూడా 100% చెప్పట్లా, ఎక్కువ ఛాన్స్ అని చెప్పారు. బట్ అది నేను తలుచుకోవట్లేదు. మీరు జస్ట్ ఓటేసుకోండి. ఇంకా 15-20 నిమిషాలు ఉంటే నాకు తెలిసి రేపు మార్నింగ్ లోపల ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో నాకు వచ్చిన అప్డేట్ ఏంటనేది చెప్తాను. ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది, హై ఛాన్సెస్ అని చెప్పాను, అది చెప్పేస్తాను. దట్స్ ఇట్ మామ. మీరు ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దు. అనుకున్నదే జరగద్ది, మీరు అనుకున్న వాళ్ళకి జరగద్ది. మీరు ఓట్లు వేస్తే, మీరు మేనిఫెస్టేషన్ పెట్టుకుంటే, మీరు ఎవరైతే గెలవాలనుకుంటారో వాళ్ళే గెలుస్తారు. మీరు గట్టిగా నమ్ముకోండి. ఆ నమ్మకంతోనే ఓట్లు వేసుకోండి. మీ తనుజ గారికా, కళ్యాణ్కా, డమాన్కా, ఇమాన్యుల్కా అండ్ సంజన గారికా. అంతకు మించి నేను ఏమి చెప్పను. ఇక్కడ ఎవరు చెప్పినా ఖచ్చితంగా ప్రిడిక్షనే. ఎందుకో చెప్తానండి. సండే నైట్ 9కి విన్నర్ని డిక్లేర్ చేస్తారు అక్కడ. అప్పటిదాకా అన్ని ప్రిడిక్షన్సే. అందుకని సండే నైట్ 9 o'clockకి, అంటే ఎపిసోడ్లో మీకు వచ్చేసరికి 10:30, 10 అవుద్ది. బట్ నేను 8:30, 9 కల్లా క్లియర్గా 1000% డిక్లేర్ చేసేస్తాం. అప్పటిదాకా 1000% చెప్పలేను, బట్ రేపు ఒక 90% డిక్లేర్ చేసేస్తాం. అది పరిస్థితి. నిజంగానే ఇదే విధంగా వచ్చింది నాకు ఓటింగ్ మీద అప్డేటు. అదే చెప్పాలి కదా. ఇంక నేను మార్చి మిమ్మల్ని సాటిస్ఫై చేయడానికి వ్యూస్ కోసం ఏదో చెప్పి చేయలేండి మామ. అర్థం చేసుకుంటారు అనుకుంటా. కింద కామెంట్ చేయండి. ఎవరు గెలవాలనుకుంటున్నారో చెప్పండి. హోప్ లేదు అనేది కాదు, అది ఇద్దరిలో ఎవరికైనా గట్టి ఛాన్స్ ఉంది.